మన భాష, మన పాలన, మన చదువు. నేస్తాలు, మన భాష తెలుగు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ప్రత్యేకంగా అక్షరాలు ఉన్నాయి. పైగా దేశంలోని 22 అధికారిక భాషల్లో తెలుగు కూడా ఒకటి. మరి అంత గొప్ప భాషను వదిలిపెట్టి మన ప్రభుత్వాలు పాలన నిర్వహణను ఇంగ్లీష్లో జరుపుతున్నాయి. అసలైతే అన్నీ తెలుగులోనే జరగాలని ఎప్పుడో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ పట్టించుకోవట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార భాషగా తెలుగు అమలైందనుకోండి, అన్నీ తెలుగులోనే జరుగుతాయి. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అందరికీ తెలిసిపోతుంది. మనం న్యాయస్థానాల్లో కూడా అన్నీ ఆంగ్లంలోనే సాగుతున్నాయి. ఈ ఇంగ్లీష్ పదాలైతే సామాన్యులకు అర్థమవుతాయా? అందుకే న్యాయస్థానాల్లో కూడా తెలుగు ఉపయోగించాలని చాలామంది కోరుతున్నారు. ఇంకా మనం సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ తెలుగులో చదువుకుంటే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటామని మేధావుల అభిప్రాయం. ఉదాహరణకు ఇంగ్లీష్లో ఆక్సిజన్ ఉందనుకోండి, దాన్ని తెలుగులో ప్రాణవాయువు అంటాం. దీన్ని విన్న వెంటనే ఈ వాయువు లేకుంటే మనం బతకలేమని అర్థమవుతుంది. ఆక్సిజన్ అంటే ఇంత పూర్తి అర్థం రాదు కదా అంటారు వాళ్ళు. 5వ తరగతి వరకైనా బోధన మొత్తం తెలుగులో ఉండాలని చాలామంది ఆకాంక్ష. మాతృభాషలో చదువుకుంటే పిల్లల్లో సృజనాత్మక శక్తి కూడా పెరుగుతుందట. అందుకే అన్నీ తెలుగులో ఉండాలని అనుకుందాం.